హాయ్ అండి, నా పేరు రాజు. ఈ రోజు ఎపిసోడ్లో డిమాండ్ పవన్కి గట్టిగానే బెంబేలు మన మాస్క్ మ్యాన్. సో అందులో కొన్ని పదాలు అయితే వాడడం జరిగింది. మనం బట్టలు అంటే గుడ్డలోడ తీసుకుని మాట్లాడుకుందామా, అలాగే నా దగ్గర లత్కోర్ పంచాయతీలు చేయకు, అలాగే డాంకో డింగ్రో డాంగ్రో మొత్తం మీద డింగో డాంగో డింగో అన్నట్టుగా నాలో డోక్రే డోక్రే మాటలు మాట్లాడుకో, ఇవన్నీ డిమాండ్ పవన్నే మన మర్యాద అదే మన మాస్క్ మ్యాన్ గారు అన్నారనమాట. అయితే దీంట్లో ఏంటంటే కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏంటంటే గనక మన దమ్ము శ్రీజ అలాగే మన ప్రియ గారు వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని అంటే మన రీతు చౌదరి గారు నామినేట్ చేసేటప్పుడు పతివ్రత శిరోమణులు అని ఒక పదం వాడింది. అది చాలా పెద్ద పదం వాడింది కాబట్టి ఆ పదం వల్ల రీతు చౌదరిని నామినేట్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే మన లత్కోర్ పంచాయతీలు చేయకు, అది అటువంటి పదాలు మన మాస్క్ మ్యాన్ గారు వాడారు. అలాగే దీంట్లో పులిహార పంచాయతీ అంటే లత్కోర్ అన్నది భూత పదం కాదు, మీరు మన దృష్టిలో అంటే మన భాషలో చెప్పాలి అంటే మీ భాషలో చెప్పాలంటే అది ఒక పులిహార పంచాయతీ అని చెప్పేసి ఆయన లత్కోర్కి ఒక మీనింగ్ కూడా చెప్పడం జరిగింది, అంటే ఒక అర్థం కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని తర్వాత ఈ పంచాయతీలన్నీ జరుగుతుండగానే మళ్ళీ నామినేషన్లోనే వచ్చిన అద్భుతమైన పదం ఇంకో పదం ఏంటంటే సైకో. నీకులాగా నేను ఒక సైకోను కాదు అని సంజన గారు ఎవరినన్నారు, దమ్ము శ్రీజ గారు అనడం జరిగింది. సో దీంట్లోనే ఇంకో పదం ఏంటంటే మన అంటే ఇంకో పదం కాదు కానీ ఏడుపు అన్నమాట. ఏడుపు ఏంటంటే గనక మన దమ్ము శ్రీజని సేవ్ చేసి ఇక్కడ నామినేషన్లో రీతు చౌదరిని వదిలేస్తాడు మన డిమాండ్ పవన్. సో ఇవన్నీ ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన అద్భుతమైన సన్నివేశాలు. సో ఒక్కొక్క సన్నివేశం గురించి మనం ఒకసారి సరదాగా మాట్లాడుకుందాం. ఇందులో విషయం ఏంటంటే కనుక ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పంచాయతీ ఎక్కడ మొదలైందంటే కనుక ఇమాన్యుల్ గారు భరణి గారు వీళ్ళిద్దరు కలిసి అంటే వీళ్ళిద్దరు ఎప్పుడు కలిపే ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే తనూజు గారినేమో ఇమాన్యుల్ గారు ఎవరైతే ఉన్నారో తనూజు గారిని ఒక లవర్ లా ట్రీట్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఇమాన్యుల్ గారు లవర్ లా ట్రీట్ చేస్తాడు ఎవరిని, తనూజు గారిని. అలాగే ఈ ఇమాన్యుల్ మన భరణి గారిని మావయ్య అని ట్రీట్ చేస్తున్నాడు. సో ఇక్కడ మావయ్య అని ఎందుకు అంటున్నాడంటే కనుక భరణి గారిని తనూజు గారు నాన్న 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 అని అంటుంది కాబట్టి. సో ఈ ట్రాక్ ఎలా రన్ అవుతుంది అంటే ఇక్కడ ఒక మాంగారు ఒక అల్లుడు అంటే అల్లుడు అంటే కనుక జస్ట్ ఇది ఒక కామెడీ ట్రాక్, అది అలా రన్ అవుతుంది అనమాట. సో ఈ ట్రాక్ చూడాలనుకుంటే కనుక మనకి ఎపిసోడ్లో కన్నా లైవ్లో ఎక్కువసేపు సరదాగా ఈ ఫన్నీ ట్రాక్ అయితే రన్ అవుతుంది. సో నిన్న నైట్ కూడా మిడ్ నైట్ ఈ ట్రాక్ అయితే రన్ అయింది. సో సరదాగా అనమాట, ఇది వాళ్ళ సరదాగా ఒక స్కిట్ లాగా చేసుకున్నారు తప్ప ఇందులో వేరే మీనింగ్ కానీ వేరే అర్థం కానీ ఏమీ లేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మన ఇమాన్యుల్ అలాగే భరణి గారు తనూజ్ ఆ బెడ్ దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడ తనూజ్ గారితో ఏం చెప్పారంటే ఈ బెడ్ మాకు ఇచ్చేయమ్మా, నువ్వు పక్క బెడ్కి వెళ్ళి పడుకోమ్మా అంటే అది ఫ్లోరా సైని గారు నాది కలిపి ఉన్న బెడ్ ఇది, సో నేను అక్కడ పక్కకి వెళ్ళిపోవడానికి అవ్వదు కదా అంటే కనుక వీళ్ళు ఏం చెప్తారంటే సుమన్ శెట్టి గారు గురక పెడుతున్నారు, సో మాకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సుమన్ శెట్టి గారికి ఒక బెడ్ వదిలేసేసి ఇక్కడ మేము పడుకుందాం అన్నట్టుగా వాళ్ళు తనూజ గారిని రిక్వెస్ట్ చేస్తే కనుక ఆవిడేమంటారంటే కనుక సుమన్ శెట్టి అన్నది పెద్ద గురకే కాదు, సో గురక పెడతారండి, పెట్టలేని వాళ్ళు ఎవరు ఉండరు. సో కొంతమందికి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే ఇమాన్యుల్ గారికి భరణి గారికి కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది. అలాగే తనుజ్ గారికి అయితే ఆవిడ ఏం చెప్పిందంటే గురక ఎక్కువ ఎవరు పెడుతున్నారంటే కనుక సుమన్ శెట్టి కాదు, సుమన్ శెట్టి కన్నా సంజయ్ గారు ఎక్కువ గురక పెడుతున్నారు అన్నట్టుగా చెప్తారు. పక్కన సంజయ్ గారు ఉంటారు. సో ఈ గురక పంచాయతీ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అక్కడ సుమన్ శెట్టి పక్కన ఉండగానే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడేమో సంజయ్ గారు పక్కన ఉండగానే తనూజ్ గారు తనూజ్ గారు ఏంటంటే కనుక గురక పెడితే పెట్టనివ్వండి, మనకి ఇబ్బంది ఏమీ లేదు, నేను హ్యాపీగా పడుకుంటానని ఆవిడ పాజిటివ్ యాంగిల్లో చెప్తుంది. సో వీళ్ళు ఏంటంటే సుమన్ శెట్టి గారు గురక పెడుతున్నారు కాబట్టి మాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు, సో మీరు బెడ్ ఖాళీ చేసేస్తే ఆ బెడ్ మీద మేము పడుకుంటాం అని చెప్పేసి ఈ గురక పంచాయతీ జరుగుతుంది అనమాట. ఇక్కడ సుమన్ శెట్టి గారు ఏం మాట్లాడరు. సో చివరికి ఏంటంటే కనుక సుమన్ శెట్టి గారేమో తల ఇటు పెట్టుకుంటే ఆయనకు ఆపోజిట్ లో హెడ్ పెట్టుకుని భరణి గారు అయితే పడుకోవడం జరిగింది. సో ఎందుకంటే గురక డిస్టర్బెన్స్ కొంచెం తగ్గుతుందని. సో ఈ గురక పంచాయతీ అయిపోయిన తర్వాత నేరుగా ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ టెనెట్స్ కి అవకాశం ఇస్తాడు. టెనెట్స్ అంటే ఎవరు, మన కామనర్స్ ఎవరైతే ఉన్నారో హరీష్ గారు, అలాగే డిమాండ్ పవన్, అలాగే దమ్ము శ్రీజ, అలాగే ప్రియ, అలాగే మన పవన్ కళ్యాణ్. సో ఈ 5గురికి అవకాశం ఇచ్చి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనుక అంబర్ ఫిట్టింగ్ పెడతాడు మన బిగ్ బాస్. ఏంట్రా బాబు ఈ అంబర్ ఫిట్టింగ్ అంటే కనుక
మీరు నామినేట్ చేసిన వాళ్ళు ఓనర్స్ నుంచి నలుగురు నామినేట్ చేయండి, కానీ 5వ నామినేషన్ మీలోంచి ఒకరు ఉండాలని చెప్పేసి ఒక అంబర్ ఫిట్టింగ్ అయితే పెట్టాడు. సరే పెట్టాడు, పంచాయతీ స్టార్ట్ అయింది. లాగారు ఏ పేర్లు అంటే ఇంక పెద్ద పేర్లు ఏముండవు కదా, ఉన్న అందులో వాళ్ళనే తీసుకుని వచ్చి లాక్కోవాలన్నమాట. అంటే ఒక 8 మంది అందులో ఉన్నారు, అందులో ఒక 4 పేర్లు మాత్రం వీళ్ళు సెలెక్ట్ చేయాలి. సో ఎవరి అస్త్రాలు వాళ్ళు బయటికి తీశారు. సో ఇందులో కొంతమంది ఫేవరెట్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ హరీష్ గారికి ఫ్లోరా సైని అంటే కొంచెం ఫేవర్. అలాగే మన పవన్కి డిమాండ్ పవన్కి వచ్చి రీతు చౌదరి అంటే కొంచెం ఫేవర్. అలాగే తనూజ్ గారు అన్న కూడా కొంచెం ఫేవర్. సో ఫేవరెట్ కంటెస్టెంట్లు తీసుకురాకుండా వీళ్ళు ఏం చేశారంటే కనుక కొన్ని పేర్లు అయితే అనుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అనుకున్నది సంజయ్ గారు, అలాగే ఫ్లోరా సైని, అలాగే సుమన్ శెట్టి, ఇంకొకటి రీతు చౌదరి. సో మధ్యలో భరణి గారి పేరు వచ్చింది, అలాగే కొన్ని పేర్లు అయితే వచ్చాయి. కానీ వీళ్ళైతే ఎక్కువ మంది మెజారిటీగా ఈ 4 పేర్లు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొన్ని ఈ 4 పేర్లు ఏమన్నా సరైన పేర్లు ఏమన్నా ఉన్నాయంటే కనుక వాళ్ళ ఉద్దేశంతో కొన్ని కారణాలు చెప్పడం జరిగింది. సో దీంట్లో సంజయ్ గారి పేరు తీసుకురావడం జరిగింది. సో ఆవిడ యాటిట్యూడ్ కెప్టెన్ అవ్వకముందు, కెప్టెన్ అయిన తర్వాత కూడా ఆవిడ యాటిట్యూడ్ బాగోలేదని చెప్పేసి సో వీళ్ళు ఒక పాయింట్ రేజ్ చేశారు. దీనికి అందరూ మద్దతు పలికారు. సో ఇందులో కళ్యాణ్ అలాగే డిమాండ్ పవన్ కూడా ఆవిడ ఎవరి మాట వినదు, ఆవిడ ఒక లేడీస్ సీతయ్య, ఆవిడకి నచ్చినట్టే చేస్తుంది. సో బిగ్ బాస్ కూడా వెదిరెళ్ళి మనిషి ఆవిడే. సో కాబట్టి ఆవిడ యాటిట్యూడ్ మాకు నచ్చట్లేదని మోకమ్మడిగా అందరు కలిపి ఆవిడ నామినేట్ చేశారు. సో ఈ చెప్పిన రీజన్ చూసి ఆవిడ కళ్ళంటే కొన్ని నీళ్లు అయితే పెట్టుకోవడం జరిగింది. గిర్రుని తిరిగాయి అనమాట నీళ్లు ఆవిడ కళ్ళల్లో. సరే, దీని తర్వాత 2వ నామినేషన్ వచ్చి సుమన్ శెట్టిని సంజన గారు గాజులు తొడుక్కున్నారా ఏదో ఒక పదం అయితే వాడడం జరిగింది అన్నట్టుగా మాట్లాడారు. సో అందుకనే లేడీస్ని తక్కువగా చేసి మాట్లాడారన్న పాయింట్ మీద కూడా సంజయ్ గారు నామినేట్ చేశారు. అలాగే సుమన్ శెట్టి గారు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సో దేంట్లో కూడా పెద్దగా మాట్లాడతలేదు. సో సైలెంట్గా ఉంటున్నాడు, పెద్దగా యాక్టివ్నెస్ ఏమీ లేదు. సో కాబట్టి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేద్దామని వీళ్ళందరూ అనుకుని సుమన్ శెట్టి గారిని అంటే ఒక స్టాండ్ ఏమీ తీసుకుంటలేదు అన్నట్టుగా సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం జరిగింది 2వ పేరు. సో 3వ పేరు వచ్చి ఇక్కడ ఫ్లోరా సైని గారు. సో ఫ్లోరా సైని గారు కూడా పెద్ద యాక్టివ్గా లేరు, పెద్దగా గేముల్లో ఎక్కడ ఇది అవ్వట్లేదు, ఆవిడకంటూ ఒక స్టాండ్ లేదు. సో పెద్దగా ఎవరితో రేపోలేదని ఒక పాయింట్ తీసుకుని వచ్చి నామినేట్ చేస్తే కనుక హరీష్ గారు ఒకరు కొంచెం మద్దతు ఇచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే కనుక ఫ్లోరా సైని గారు ఎందుకంటే కనుక ఆవిడ 2 days నుంచి జైల్లో ఉంది. సో ఇక్కడ బాత్రూమ్ క్లీనింగ్ సరిగ్గా లేవు, ఆవిడ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆవిడ వర్క్ మైండ్, సో అందరితో కలిసినా కలవకపోయినా వర్క్ మైండ్ కాబట్టి ఆవిడనైతే అని ఆయన నామినేట్ చేయకూడదు, కానీ భరణి గారిని చెయ్యాలి. ఎందుకంటే కనుక మర్యాద మనీష్ వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు టాప్ 1లో ఆయన పేరు పెట్టి కింద మన 3rd 4th నా పేరు పెట్టాడు. సో ఆయన మనకి హింట్ ఇచ్చాడని చెప్పేసి మరి ఈయనకి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈయనకి వేరేగా అర్థమైంది. అంటే బాహుబలి కథ చెప్తే గనక RRR కథ అర్థం చేసుకున్నట్టు మనోడికి మర్యాద మనిషి ఏం చెప్పాడో తెలియదు, కానీ ఈయనకి వేరేగా అర్థమైంది. సో ఇక్కడ భరణి గారిని నమ్మకూడదు, ఆయన మహానటుడు, ఈ లోపడే కాదు బయట కూడా నటిస్తున్నాడు. ఆయన నటుడైతే మాత్రం చెప్పి ఇటు మన కళ్యాణ్ అంటే మన పవన్ కళ్యాణ్ అలాగే హరీష్ గారు వాదిస్తారు. సో ఎక్కువ మంది ఏంటంటే ఫ్లోరా సైని గారికి మొగ్గు చూపుతారు కాబట్టి సో ఫ్లోరా సైని గారిని ఇక్కడ నామినేషన్లో పెట్టడం జరిగింది. దీని తర్వాత అసలు పేరు రీతు చౌదరి గారి పేరు వచ్చింది. ఇక్కడ రీతు చౌదరి గారి పేరును బలపరిచింది అయితే హరీష్ గారు, మన ప్రియ అలాగే దమ్ము శ్రీజ గారు. సో వీళ్ళు ఎందుకు బలపరిచారంటే కనుక మా పతివ్రత శిరోమణులను పదం వాడిందట. సో ఆ వాడిన పదాన్ని ఆవిడ అంటే ఆ పదం వాడకూడదు, సో ఇటువంటి ప్లాట్ఫారం మీద అని చెప్పేసి ఆవిడనైతే నామినేషన్లో తీసుకురావడం జరిగింది. సో పాపం నామినేషన్ నుంచి తప్పిందామని చెప్పేసి డిమాండ్ పవన్ చాలా విధాల ప్రయత్నం చేశాడు, కానీ ఇక్కడ హరీష్ గారు నోట్లో నోరు పెట్టి వాదించలేక బెంబేలెత్తిపోయి ఎందుకురా బాబు మనకి ఇబ్బంది అని చెప్పి చివరికి రీతు చౌదరి నామినేషన్లో తీసుకురావాల్సి జరిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా రీతు చౌదరి రాకుండా ట్రై చేశాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఎక్కువ మెజారిటీ ఇటు ఉంది కాబట్టి ఇక్కడ రీతు చౌదరిని నామినేషన్లోకి తీసుకురావడం జరిగిందనమాట. సో దీని తర్వాత వీళ్ళలో మెయిన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ హరీష్ గారు ఎవరైతే ఉన్నారో ఈ మిగతా ఇంతమంది టెనెట్స్ లోంచి ప్రియ గారిని అయితే ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారా బాబు అంటే కనుక ఆవిడ నాగార్జున గారితో మాట్లాడినప్పుడు స్టాండ్ సరిగ్గా తీసుకోలేదు, తప్పు ఒప్పుకుంది.
ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆవిడ కుకింగ్ మానిటర్ మాత్రమే, అంటే వంట ఎలా జరుగుతుందో చూడాలి తప్ప మొత్తం ఫుడ్ అంతటికి ఎలా సర్వే చేయాలి, ఎవరికి పెట్టాలి, ఇవన్నీ ఆవిడకి అనవసరమైన విషయం. ప్రతి దాంట్లోనే తల దూరుస్తుంది. సో నా 2 పాయింట్లు అని చెప్పేసి ఆయన 2 పాయింట్లతో వచ్చాడు. అయితే ప్రియ గారు 1 పాయింట్తో వచ్చి ఆవిడ ఏం చెప్పిందంటే కనుక ఈయన ఫుడ్ తినడం మానేశాడు, సో కాబట్టి ఈయన నేను నామినేషన్లో పెట్టాలనుకుంటున్నానని చెప్పి ప్రియ గారు చెప్పారు. సో దీనికి దమ్ము శ్రీజ ఏమన్నదంటే, నాకు హరీష్ గారు చెప్పిన 2 పాయింట్లు చాలా అంటే చాలా వ్యాలిడ్గా అనిపిస్తున్నాయి, కాబట్టి నేను ప్రియని నామినేట్ చేస్తానని చెప్పింది. సో ఇక్కడ ప్రియని నామినేట్ చేస్తుంది దమ్ము శ్రీజ అంటే కనుక పాపం పాయింట్ల మీద నామినేట్ చేస్తున్నాడు. ఎందుకంటే కనుక వీళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి అటు హరీష్ గారి మీదకి వెళ్లకుండానే ఓపెన్గానే వెళ్ళింది. పాపం ఇందులో మనం దమ్ము శ్రీజ గారిని తప్పు పట్టడానికి ఏమీ లేదు. సో అక్కడ హరీష్ గారికి సపోర్ట్ చేసింది, ప్రియని నామినేషన్లో నా ఓటు అని చెప్పి చెప్పింది. ఇక్కడ డిమాండ్ పవన్ ఏమన్నాడంటే 2 పాయింట్లు కూడా దొందులాగా ఉన్నాయి, అంటే 2 కూడా నాకు పెద్ద వ్యాలిడ్ పాయింట్స్లో లేవు, కాబట్టి అయినా కూడా మీరు ప్రియ అంటున్నారు కాబట్టి నేను ప్రియనే ఓటేస్తానని చెప్పి చెప్తాడు. సో దీని తర్వాత వచ్చి కళ్యాణ్ వస్తాడనమాట. కళ్యాణ్ వచ్చి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు మీరు సరిగ్గా సమాధానాలు చెప్పలేదు సార్, నాకు కొన్ని ఆన్సర్స్ ఇవ్వలేదు అంటే నామినేషన్ ప్రక్రియలో అని చెప్పేసి మనోడు ఏడవడం మొదలెడితే కనుక వెళ్ళి కళ్యాణ్ గట్టిగా పట్టుకుంటాడు. కళ్యాణ్ నాన్నని పిలిచింది నిన్ను ఒక్కడనే, సో ఆ మ్యాటర్ ఇప్పుడు వదిలేసే తర్వాత మాట్లాడుకుందాం, నేను బయట ఏంటో నీకు తెలుస్తుంది, బయట మనం ఎలా ఉంటాం అన్నది కూడా నీకు తెలుస్తుంది, ఇక్కడ విషయాలు ఇక్కడితో వదిలేనా, బయట మాత్రం మనం ఎలా ఉండాలో అలా ఉందాం, ఈ మ్యాటర్ని ఇక్కడితో కట్ చేస్తాయి అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత డిమాండ్ పవన్ మధ్యలోకి ఎంటర్ అవుతాడు. మీ పాయింట్స్ ఇవేనా, ఇంకేం వ్యాలిడ్ పాయింట్స్ లేవు అంటే ప్రియ గారి మీద ఇంకేం వ్యాలిడ్ పాయింట్స్ లేవని అడిగితే మన డిమాండ్ పవన్కి చుక్కలు చూపించాడు మన మాస్క్ మ్యాన్. ఏమన్నాడంటే కనుక నీ వరకు వస్తే తెలుస్తుంది, నీ వరకు వస్తే తెలుస్తుంది, ఇలాంటి అంటే నీ వరకు వస్తే తెలుస్తుంది, నువ్వు సరైన స్టాండ్ తీసుకుంటలేదు, ఇదే సొసైటీతో వచ్చిందని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాటలు అయితే ఆయన మాట్లాడడం జరిగింది. దాంట్లో ఒక గొప్ప మాట అయితే వదిలేరు, నీకులాగా డోక్రే అని ఒక పదం వాడాడు ఆయన. అలాగే డోక్రేయో డాంగ్రేయో డింగ్రేయో మొత్తం మీద డిడ్డు అంటాడు కదా ఇమాన్యుల్, అలాగే డింగు డాంగు లాగా డోక్రే ఒక పదం అయితే వాడడం జరిగింది. సో దాని అర్థం ఏంటో నాకు తెలియదు, అది భూతో కాదు ఒక ఇది కాదు, ఒక సౌండ్ అని నేను అనుకున్నాను. డాక్రే ఏదో ఒక పదం వాడాడు ఆయన. సో ఈ పదం వాడిన కొన్ని క్షణాల్లోనే మన ఇద్దరం బట్టలు ఇప్పుకుని మాట్లాడుకుందామా, గుడ్డలు ఎడ తీసుకుని మాట్లాడుకుందామని చెప్పేసి ఒక పదం వాడాడు ఆయన. దీని తర్వాత అంటే గుడ్డలు ఎడ తీసుకుని అంటే నిజాయితీగా మాట్లాడుకుందామా అని అర్థం వస్తుంది అనమాట. సో అయినా కూడా గుడ్డలు ఏడ తీసుకుని బట్టలు ఇప్పుకుని మాట్లాడుకుందామా అన్న పదం అనకుండా ఉంటే బాగుండు మన మాస్క్ మ్యాన్. దీని తర్వాత మాస్క్ మ్యాన్ ఇంకొక అద్భుతమైన పదం వాడారు. ఆ పదం ఏంటంటే కనుక డిమాను నీకులాగా నేను లొత్కోర్ పంచాయతీలు చేయను అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ రీతు చౌదరి గారి పేరు కూడా తీసుకొచ్చాడు. చాక్లెట్లు పట్టుకెళ్ళడం, చాక్లెట్లు ఇవ్వడం, సో పంచాయతీలు చేయడం, ఒకళ్ళ ఫేవర్గా మాట్లాడడం, సో ఇలాంటి లత్కోర్ పంచాయతీలు నేను చేయను అంటే కనుక దమ్ము శ్రీజ ప్రియ మీరు తప్పుడు మాట మాట్లాడుతున్నారు, అది భూత పదం అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో లత్కోర్ అంటే కనుక చెత్త పనులు అని అర్థం వస్తుంది అనమాట. సో ఇది ఎక్కువ తెలంగాణలో వాడే పదం అని చెప్పేసి గూగుల్ చెప్తుంది. సో ఇక్కడ లత్కోరు అని అంటే కనుక చెత్త వ్యర్థమైన పనులు అంటే పనికిరాని పనులు, పనికిరాని మాటలు అని అర్థం వస్తుంది అనమాట. సో ఇక్కడ మాస్క్ మ్యాన్ అనడంలో తప్పు ఎందుకు ఉందంటే కనుక ఈ మాస్క్ మ్యాన్ ప్రతి ఒక్కరిని మీరు అని చెప్పండి, నువ్వు అని చెప్పొద్దు అని గౌరవప్రదంగా మాట్లాడండి అని చెప్తున్నప్పుడు మరి ఈయన ఎంతవరకు లత్కోర్ అని మాట అనడం కరెక్ట్ కాదు కదా. సో వేరే వాళ్ళు అంటే అది వేరే విషయం, కానీ సో ఇక్కడ లత్కోర్ అన్న పదం మాస్క్ మ్యాన్ గారు నుంచి రాకూడదు అనమాట. ఎందుకంటే అందరి దగ్గర నుంచి ఆయన గౌరవం కోరుకుంటున్నప్పుడు మరి ఆయన ఈ పదం అనడం కరెక్ట్ కాదు, కాబట్టి మాస్క్ మ్యాన్ గారు అనకుండా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇప్పుడు మరి వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చి లత్కోర్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు అని అంటే కనుక మరి ఆయన ఫీల్ అవుతాడో లేదో తెలియదు, కానీ ఈ పదం అయితే మాత్రం నాగార్జున గారి నోటు వెంట వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ ఆ పదం వాడకుండా ఉంటే బాగుంది. అలాగని అది భూత పదం అయితే కాదు, కానీ ఒక చెత్త మాటలో ఒక పనికిరాని ఆ పదం వస్తుంది అనమాట, అర్థం అయితే అది వస్తుంది. సో ఆ మాట కూడా ఆయన అనకుండా ఉండాలి. ఎందుకంటే
నువ్వు రెస్పెక్ట్ ఇస్తేనే అవతల వాడు రెస్పెక్ట్ ఇస్తాడు. నువ్వు రెస్పెక్ట్ కోరుకున్నప్పుడు అవతల వాళ్ళు కూడా రెస్పెక్ట్ కోరుకుంటారు. సో మనం కొన్ని పదాలు వాడకుండా ఉంటే కనుక ఆ మాస్క్ మ్యాన్ గారు కొంచెం గౌరవంగా ఉందనమాట. సో ఆ పదం అయితే మనకి వీకెండ్ ఎపిసోడ్లో రిపీట్ అవుతుంది. సో ఇక్కడైతే మాస్క్ మ్యాన్ గారు ఆ పదం వాడడం తప్పు. సో దీనికి దమ్ము శ్రీజ గారు ప్రియ గారు గట్టిగా వాదిస్తే అది బూతు పదం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే అది బూతు పదం కాదమ్మా, దాన్ని పులిహార పంచాయతీ మీ భాషలో చెప్పాలంటే అని చెప్పేసి ఇంకో పదం వాడడం జరిగింది. వాళ్ళు అవాక్కయ్యారు అనమాట. దాన్నే పులిహార పంచాయతీ అంటారమ్మా. సో అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో దీని తర్వాత రెడ్ ఫ్లవర్ గురించి తీసుకొచ్చారు. ఇంకేమైనా ఉన్నాయా రెడ్ ఫ్లవర్ ఇంకేమైనా పంచాయతీలు ఉంటే చెప్పండి, నన్నే నామినేట్ చేసేయండి అన్నట్టుగా ఆయన సీరియస్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైతే మాత్రం చాలా గట్టిగా అయితే డిమాండ్ పవన్కి ఇవ్వడం జరిగింది. డిమాండ్ పవన్తో పాటు రీతు చౌదరి పేరు తీసుకుని వచ్చి నువ్వు ఎంతసేపు అమ్మాయి వెనకాల అంటే ఆ లత్కోర పంచాయతీలో చేస్తావు, సో చాక్లెట్లు ఇవి అవి అని చెప్పేసి వీళ్ళిద్దరిని కంబైన్డ్గా ఉతికారేసినట్టుగానే ఆయన మాట్లాడడం అయితే జరిగింది. సో ఇక్కడ డిమాండ్ పవన్ పాపం మాట్లాడడానికి మాటలు అయితే లేవు. సో అందుకనే డిమాండ్ పవన్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ దమ్ము శ్రీజ అలాగే ప్రియ గారు రియాక్ట్ అయినా కూడా మధ్యలో నీ దగ్గరే నేర్చుకోవాలి ఈ పదాల గురించి అన్నట్టుగా మళ్ళీ దమ్ము శ్రీజ గారి మీద ఫైర్ అవుతాడు మన మాస్క్ మ్యాన్. సో అక్కడ ఎవరికి అంటే అక్కడ ఉన్న 5గురిలో 4గురికి చుక్కలు చూపించాడు మన మాస్క్ మ్యాన్. సో ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్స్ ఇచ్చాడు. సో అందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్లు అయితే మాస్క్ మ్యాన్ చెప్పిన దాంట్లో ఉన్నాయి. సో ఆయన వాడిన కొన్ని పదాలు ఏదైతే ఉన్నాయో లత్కోర్ కానీ అలాగే డోక్రే మొత్తం ఏదో ఒక పదం అయితే వాడాడు. సో ఆ పదం కానీ అది అనవసరమైన విషయాలు ఇది కూడా వాడకుండా ఉంటే బాగుందని నాకైతే అనిపించింది. సో దీని తర్వాత వచ్చి వీళ్ళు నామినేషన్లో హరీష్ గారిని అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడితో నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. సో ఈ భాగవతాన్ని అంతా కూడా వీళ్ళు లివింగ్ ఏరియాలో కూర్చొని టీవీలో ఈ ఓనర్స్ అందరూ చూస్తూ ఉంటారు. సో ఈ ఓనర్స్ చూస్తున్నారన్న సంగతి ఈ టెనెట్స్కి తెలియదు. సో కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కరి గురించి డిస్కస్ చేసిందంతా కూడా ఓనర్స్ బుర్రకి ఎక్కేసింది. సో ఈ బుర్రకి ఎక్కేసిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఓనర్స్కి ఏం చెప్తారంటే కనుక మీలోంచి కూడా అంటే టెనెట్స్లోంచి ఎవరైతే నామినేట్ చేశారో దాంట్లోంచి ఇద్దరిని అయితే మీరు చేంజ్ చేయొచ్చు. అంటే ఎవరైతే ఓనర్స్ పెట్టారో నామినేషన్లో అందులో ఇద్దరిని అయితే మాత్రం వీళ్ళైతే మార్చుకోవచ్చు. కాబట్టి వీళ్ళకి అవకాశం ఇచ్చాడు. అలాగే వీళ్ళ తరపు నుంచి ఒకరైతే నామినేషన్లో ఉండాలన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఓనర్స్ టీం నుంచి. సో వీళ్ళు గ్రూప్ డిస్కషన్ మొదలెడతారు. సో ఈ గ్రూప్ డిస్కషన్లో కీ రోల్ పోషించింది అయితే మాత్రం ఇమాన్యుల్ గారు. సో వీళ్ళు భరణి గారితో చెప్పారు కానీ ఎక్కువ కీ రోల్ పోషించి అంతా మాట్లాడింది ఇమాన్యుల్ గారు. సో దీంట్లో ఏంటంటే కనుక ఫస్ట్ వీళ్ళ నుంచి నామినేట్ చేసేది ఎవరైనా ఉన్నదంటే రాము రాథోడ్ని నామినేట్ చేయాలనుకుంటారు. సో ఎందుకు అనుకుంటున్నారంటే మొన్న గేమ్ నుంచి గివప్ ఇచ్చేసాడు కాబట్టి గేమ్ పూర్తిగా అంటే రీతు చౌదరి గారు ఆ టాయ్స్ పట్టుకెళ్ళేటప్పుడు కనీసం ఆయన ఏం మాట్లాడకుండా నిలబడిపోయాడు కాబట్టి రాము రాథోడ్ని నామినేట్ చేయాలని వీళ్ళందరూ ఫిక్స్ అయ్యారు. పాపం నోట్లో 4 లేనాడు కాబట్టి సో పెద్దగా పాయింట్స్ ఏం చెప్పలేదు. సో మనోడు ఏంటంటే అప్పటికేమంటాడు, మీరు నామినేట్ చేయకపోయినా నా ఫోటో పట్టుకెళ్ళి నేనే పెట్టేసుకుందాం అనుకుంటున్నానని చెప్పేసి మనోడు చెప్పుకోవడం జరుగుతుంది రాము రాథోడ్. అయితే దీని తర్వాత వచ్చి వీళ్ళు ఏమనుకుంటారంటే సంజన గారిని అలాగే సుమన్ శెట్టిని సేవ్ చేద్దామంటారు. రీతుని ఎందుకు వదిలేస్తారంటే కనుక మొన్న ఆల్రెడీ నువ్వు కెప్టెన్సీ టాస్క్ జరిగింది కదా, దాంట్లో నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు కాబట్టి నీ పేరు ఉంచేద్దాం అనుకున్నావు అంటే రీతు చౌదరి కూడా ఒప్పుకుంటుంది. సో కాబట్టి రీతు చౌదరిని ఉంచేస్తారు. వీళ్ళు దాంట్లోంచి రాముని తీసుకెళ్ళి పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మిగిలిన సుమన్ శెట్టి అలాగే సంజన గారు ఫోటోలు తీసేసి ప్రియ గారిది అలాగే కళ్యాణ్ ఫోటో పెడదామని వీళ్ళు చర్చించుకుని ఈ పాయింట్స్ తీసుకుని వచ్చి ఫస్ట్ బయట పెట్టింది మన ఇమాన్యుల్ గారు. సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక వీళ్ళు చేసిన దాంట్లో నామినేషన్లో 2 పాయింట్లు ఉన్నాయి. ఒక పాయింట్ ఏమో కళ్యాణ్ ఏమో నువ్వు సరిగ్గా గేమ్ ఆడట్లేదు, పెద్దగా మాట్లాడట్లేదు అని చెప్పేసి కళ్యాణ్ నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి దమ్ము శ్రీజని నామినేట్ చేసేటప్పుడేమో నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎందుకంటే గేమ్ ఆడింది, సో ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆవిడ నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ మాట్లాడతలేదని చెప్పింది వాళ్ళే, ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పింది వీళ్ళు. సో ఈ 2 పాయింట్లు తీసుకుని వచ్చారనమాట. సో ఫస్ట్గా అయితే మాత్రం కళ్యాణ్ అయితే నామినేట్ చేస్తాడు మన ఇమాన్యుల్. ఇక్కడ నామినేట్ చేసినప్పుడు కళ్యాణ్ని నువ్వు ఎక్కడ గేమ్లో కనిపించట్లేదు తమ్ముడు నువ్వు గేమ్ కనిపించట్లేదు తమ్ముడు, నువ్వు పెద్దగా మాట్లాడతలేదు తమ్ముడు, ఎప్పుడు ఒక ఇద్దరి దగ్గర కూర్చుంటావు తమ్ముడు అన్నాడు. సో ఆ ఇద్దరు ఎవరంటే అయితే శ్రీజ అలాగే
మన ప్రియ గారు, లేదంటే తనూజ, అలాగే రీతు చౌదరి. సో ఎప్పుడు ఇద్దరితోనే ఉంటావు, నువ్వు పెద్దగా గేమ్ ఆడట్లేదు, సో కాబట్టి నిన్ను నామినేట్ చేస్తానంటే కనుక నేను ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ ఆడలేదని చెప్పి ఇమాన్యుల్ గారిని ఒక పాయింట్ అడగడం జరుగుతుంది కళ్యాణ్. సో దానికి ఇమాన్యుల్ ఏం చెప్తాడంటే, లేదు తమ్ముడు, ఇప్పుడు వరకు నువ్వు గేమ్ ఆడింది లేదంటే పాపం అతను గేమ్ ఆడే అవకాశం అయితే పెద్దగా రాలేదు. సో దానికి కూడా అంటే నువ్వు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, కామెడీ చేయట్లేదు, అది చేయట్లేదు అని నాకు ఏమీ అవకాశం అయితే రాలేదు, కాబట్టి నేను చేయట్లేదు అన్నట్టుగా చెప్తాడు. కానీ నిజంగా చెప్పాలంటే కనుక మనకు ఫుటేజ్ వచ్చినప్పుడు, ఎక్కువ ఫుటేజ్ వచ్చినప్పుడు ఇమాన్యుల్ గారు అంటే చెప్పినట్టు కళ్యాణ్ పెద్దగా ఎక్కడ కనబట్టలేదు. సో ఈ పులిహార్ కాన్సెప్ట్ లోనే వెళ్ళిపోతున్నాడు కాబట్టి తన కంటెంట్ కూడా పడుకున్నది అన్నట్టుగా నాకు కూడా అనిపించింది. సో ఇమాన్యుల్ గారు చెప్పిన పాయింట్ లో వ్యాలిడ్ ఉన్నదని నాకు అనిపించింది. సో ఇక్కడ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో పెద్దగా వ్యాలిడ్ పాయింట్లు అయితే ఏమీ లేదు. సో కాబట్టి ఇక్కడ కళ్యాణ్ అయితే నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ప్రియ గారిని అనమాట. ప్రియ గారిని ఎందుకు నామినేట్ చేశానంటే కనుక మీరు ప్రతి దాంట్లోనే సంబంధం లేకుండా వచ్చి మాట్లాడతారు, సో మీరు మాట్లాడుతుంటే అవతల హర్ట్ అవుతున్నారు, సో కాబట్టి నాకు నచ్చట్లేదని చెప్పారు. సో దానికి కూడా ప్రియ గారు అయితే వాదించడం జరిగింది. సో వాదించినా కూడా వాళ్ళైతే ప్రియ గారి పేరుని పెట్టడం జరిగింది. సో అక్కడ నుంచి మాత్రం సుమన్ శెట్టి, సంజయ్ గారిని అయితే అంటే వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఆ 2 ఫోటోలు తీసేయడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ నామినేషన్ వచ్చి ఇక్కడ వాళ్ళు ఏంటంటే కనుక దమ్ము శ్రీజని సంజన గారు చేస్తారు. ఇక్కడే అసలు పదం పుట్టుకొచ్చింది, అదే సైకో అన్న పదం. సో నువ్వు మాట్లాడుతుంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది, నువ్వు మధ్యలో దూరతావు, ప్రతి దాంట్లోనే దూరి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది అన్నట్టుగా తను మాట్లాడడం జరుగుతుంది. ఈ మాట్లాడినప్పుడే నేను నీకులాగా సైకో అని అయితే కాదన్నట్టుగా ఒక పదం సంజన గారు వదిలేశారు. సో ఇక్కడ దమ్ము శ్రీజ ఆ పాయింట్ని రేట్ చేసింది, మీరు నన్ను సైకో అని ఎందుకు అన్నారు, అటువంటి పదం వాడొచ్చని అని అడిగిన వెంటనే కనుక నేను సైకో అని నిన్ను అనలేదు, నీతో మాట్లాడితే నేను సైకోని అయిపోతాను అన్న పదం అయితే నేను వాడాను అన్నట్టుగా మన సంజన గారు అంటారు. కానీ ఇక్కడ సంజన గారు అయితే మాత్రం ఆ పదం వాడేశారండి. ఎందుకంటే ఆ పదం వాడేసి తర్వాత నేను అనలేదని ఆవిడ చెప్పింది. ఆవిడకి సపోర్ట్గా దొందు అన్నట్టుగా ఇక్కడ రీతు చౌదరి గారు వచ్చి సంజన గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ సైకో అని దమ్ము శ్రీజన్ అయితే అనడం జరిగింది. సో ఇక్కడ సంజన గారు తప్పు ఉంది. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఇంతకు ముందు ఇమాన్యుల్ గారి దగ్గర అన్నప్పుడు సంజన గారు వినలేదు. సో ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ సంజన గారు విన్నారు కాబట్టి ఆవిడ పాయింట్ అయితే రేజ్ చేసింది. సో ఇక్కడైతే సంజన గారు తప్పు అయితే ఉంది. కానీ సంజన గారు చెప్పిన పాయింట్స్ అయితే వ్యాలిడ్. అంటే లోడమని మాట్లాడుతున్నాం, ఒక సమయం సందర్భం లేదు, ఏదన్నా సమస్య వచ్చిందంటే అవతలోడు విన్నాడా వినకూడదా, ఆడికి ఇసుక ఉందా ఇసుక లేదా అంటే అక్కడ స్కోప్ లేకున్నా స్కోప్ తీసుకుని నువ్వు మాట్లాడుతున్నావు. సో కాబట్టి నీకు ఆ స్కోప్ నువ్వు ఎందుకు తీసుకోవాలి, ప్రతి దాంట్లో ఎందుకు దూరిపోతున్నావు, నీకు సంబంధం లేదు కదా అన్నట్టుగా ఆవిడ చెప్పిన పాయింట్ వ్యాలిడ్. ఎందుకంటే ప్రియ గారు ఉన్న ప్రతి దాంట్లోనే ఆవిడ దూరుతుంది, అలాగే కళ్యాణ్ ఉన్న ప్రతి దాంట్లోనే ఆవిడ దూరుతుంది, అంటే ప్రతి దాంట్లోనే దూరి మధ్యలోకి వచ్చి మాట్లాడుతుంది. సో అక్కడ స్కోప్ లేకపోయినా స్కోప్ తీసుకుని మాట్లాడుతుంది. మాట్లాడింది ఏమన్నా వదిలేస్తుంది అంటే కనుక ఆ పాయింట్ అయితే దమ్ము శ్రీజ గారు వదలరు. సో కాబట్టి ఇక్కడ దమ్ము శ్రీజ గారి అయితే తప్పు అయితే ఉండడం జరిగింది. సో కానీ సైకో అనే పదం సంజన గారు వాడడం తప్పు. సైకో అని తను అనలేదని చెప్పి సంజన గారు చెప్తే పక్కన రీతు చౌదరి గారికి వచ్చి సపోర్ట్ చేయడం కూడా తప్పు అనమాట. సో ఇక్కడ ఆ పదంలో అయితే మాత్రం సంజన గారిది రీతు గారిది ఇద్దరు తప్పు అనమాట. సో దీని తర్వాత వచ్చి ఇక్కడతో నామినేషన్స్ ప్రక్రియ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత ఇక పక్క నుంచి ఆ డిమాండ్ పవన్కి ఒక పవర్ ఇస్తాడు. ఎందుకంటే మొత్తం 7 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. ఎవరంటే హరీష్ గారు, ఫ్లోరా సైని, అలాగే మన కళ్యాణ్, ప్రియ గారు, అలాగే అట్నుంచి ఏమో రాము, రీతు, వీళ్ళు ఉన్నప్పుడు ఒకరిని కాపాడే అవకాశం నీకు ఇస్తున్నానని చెప్పేసి బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అందరూ ఊహించినట్టే రీతు చౌదరిని సేవ్ చేస్తారని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ మనోడు అయితే మాత్రం గట్టి దెబ్బ అయితే కొట్టాడు. ఎవరికి కొట్టాడు రా బాబు అంటే రీతు చౌదరికి. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా కొట్టింది రో బుల్బుల్ పిట్ట అని ఒక పాట ఉంది కదా, చూసారా? సో ఇక్కడ తన ఎక్స్ప్రెషన్ చూడండి, అన్నీ అనుకున్నట్టు జరిగితే అది నేనే అని చెప్పేసి అతని సినిమాలో సాంగ్ ఉంది కదా, అది నేనే సేవ్ అయ్యేది నేనే అన్నట్టుగా ఆవిడ అనుకుంటే కనుక గట్టిగా దెబ్బ కొట్టాడు. సో ఇలా భయపడ్డానికి కారణం హరీష్ గారు ఏమో నేను అనుకుంటున్నాను, లత్ఖోర్ పంచాయతీలు చేయకు, పులిహార పంచాయతీలు చేయకు, నువ్వు ఎంతసేపు చాక్లెట్లు అది ఇదని ఒక వెనకాల తిరగడం కాదు గేమ్ అంటే, ఒక పక్కన తిరగడం కాదు, నువ్వు నాకు చెప్పేదేంటి,
బొంగడం అన్నట్టుగా మాట్లాడాడు కదా మన మాస్క్ మ్యాన్. ఎక్కడైతే మాస్క్ మ్యాన్ వచ్చి నా మీద పడిపోతాడు అనుకున్నాడు ఏటో తెలియదు కానీ, లేదంటే వీకెండ్ లో నాగార్జున గారు వచ్చి నాగార్జున గారు పడిపోతారు అన్నట్టుగా, అంటే నాగార్జున గారు ఎక్కడ క్లాస్ పీకుతారు అని అనుకున్నాడో తెలియదు కానీ, ఈ 2 పాయింట్లు ఒక పాయింట్ వ్యాలిడ్. సో దాంట్లో టక్ మనకి పెద్ద టైం కూడా తీసుకోలేదు, వెంటనే దమ్ము శ్రీజన్ సేవ్ చేస్తానన్నట్టుగా చెప్పాడు. సో పాపం ఇక్కడ ఏడుపు స్టార్ట్ చేస్తుంది మన రీతు చౌదరి. పాపం పక్క నుంచి వచ్చి ఓదారుస్తారు. తనుజు గారు వచ్చి రీతు గారికి ఏం చెప్తారంటే గనక, నువ్వు అందుకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోక, నేను ఎవడు పెట్టుకోమన్నాడు, ఎందుకంటే సేవ్ చేస్తాడని బాగా ఎక్స్పెక్ట్ చేశారు రీతు గారు. సో ఇక్కడ సేవ్ చేయలేదు కాబట్టి ఏడుస్తూ ఉంటది. సో పక్కన వచ్చి తనుజు గారు ఓదారుస్తారు, ఇలాంటి పంచాయతీలు పెట్టుకోకమ్మా, మీ అమ్మగారు కట్టా చూస్తూ ఉంటారు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడడం మానే, సో ఇవన్నీ వదిలేస్తే నీ గేమ్ మీద ఫోకస్ చేయి, ఇలాంటి పంచాయతీలన్నీ పెట్టుకోకని చెప్పి చెప్పడం జరుగుతుంది తనూజు గారు. సో దీని తర్వాత ఆవిడ ఏడుపు అలా కొనసాగిస్తూ ఉంటుంది. ఈ పక్కన ఎప్పుడైతే దమ్ము శ్రీజన్ సేవ్ చేసిన తర్వాత దమ్ము శ్రీజ ఏడుస్తూ ఉంటది. ఇక్కడ మెయిన్ ఆవిడ ఆడడానికి కారణం ఏంటంటే, అందరూ ఓనర్స్ కలిపి దమ్ము శ్రీజ మీద పడిపోతారు. ఏం పడిపోతారంటే, నువ్వు మాట్లాడుతుంటే ఒక రకమైన చికాకు వస్తుంది, సో స్కోప్ లేకపోయినా నువ్వు ఇందులో దూరం మాట్లాడుతున్నావు, సో మేము అందరం చెప్పేది కరెక్ట్ కాదు, నువ్వు ఒక్కదాన్ని చెప్పేది కరెక్ట్ అని చెప్పి భరణి గారు ఒక క్వశ్చన్ వేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే గనక, నువ్వు మాట్లాడుతుంటే మాకు తలపోటు వస్తుంది అన్న విధానంగా మాట్లాడితే, సో అదైతే కరెక్ట్ కాదు ఓనర్స్ టీం నుంచి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుంది, అందరూ ఒకలాగైతే ఉండలేరు. సో చెప్పే విధానంలో 2 రకాలు ఉంటాయి. సో సాఫ్ట్గా చెప్పేది ఉంటుంది, హార్డ్గా చెప్పేది ఉంటుంది. సో మొన్న హరీష్ గారు ఫుడ్ తినాలని చెప్పేసి తనూజ్ గారు మాట్లాడిన విధానం అక్కడ ఎగ్రీ అయ్యాడు. సో మీరు తనూజ్ గారికి పెట్టే పాయింట్ కూడా ఎగ్రీ అయ్యేటట్టు ఉండాలి. అలా కాదమ్మా, నువ్వు మాట్లాడేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, సో అంటే ఎక్కువగా అనిపిస్తుంది అంటే తప్పుగా అనుకోవద్దు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కదమ్మా, అందులో నీ తప్పు అయితే లేదు, కానీ మేము వినడానికి అలవాటు పడలేకపోతున్నాం, సో మాది ఇబ్బంది అయితే ఉండొచ్చు, కానీ నువ్వు చేసి ఆ పని వల్ల మేమందరం సఫర్ అవుతున్నాం ఒక విధంగా చెప్పాలి. కానీ సో ఇక్కడ అందరూ కూడా తనూజ్ గారిని, నువ్వు మాట్లాడుతుంటే మాకు ఒక తలపోటు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది అన్నట్టుగా ఇటు సంజన గారు కానీ భరణి గారు కానీ, మరీ ముఖ్యంగా రీతు మధ్యలో దూకి రీతు మాట్లాడుతుంటే, సరే ఇక్కడ ఆవిడకి పాపం అప్పటికే సహనం చచ్చిపోయి, సరే వెళ్ళు కూర్చో, నువ్వు మాట్లాడు, గో అని అంటే కనుక నువ్వెవరు చెప్పడానికి, బిగ్ బాస్ చెప్పాలి. సో రెచ్చగొట్టారు పాపం, ఒక్కదాన్ని చేసి ఈ ఓనర్స్ అందరూ కూడా దమ్ము శ్రీజ్ మీద పడడం జరిగింది. సో ఇక్కడ దమ్ము శ్రీజ్కి సపోర్ట్ చేశారు మాస్క్ మ్యాన్ మధ్యలోకి రావడం జరిగింది. దీంతో రీతు చౌదరి కూడా మాస్క్ మ్యాన్ ని లక్కోర్ పంచాయతీ అని నువ్వు ఎలా చెప్తావని చెప్పేసి అంటే కనుక, లక్కోర్ అన్నది బూత్ కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు నా పేరు తీసుకుని వచ్చి ఎలా మాట్లాడతావు అంటే కనుక, సో నీ పేరు తీసుకురావడానికి అక్కడ సందర్భం ఉంది కాబట్టి తీసుకొచ్చాను అన్నప్పుడు, ఈ లత్కోర్ అన్న పదాన్ని ఎప్పుడైతే తీసుకుని వచ్చారో, సో వెంటనే దమ్ము శ్రీజ ప్రియ, సో లత్కోర్ బూత్ అన్నప్పుడు నువ్వు పతివ్రత శిరోమణి అనే పదం వాడగా దాని గురించి మాట్లాడమంటే కనుక ఆవిడేమో అని నీళ్ళు నవ్వులతో కూర్చుందనమాట. సో మొత్తం మీద వీళ్ళ గ్రూప్ని వీళ్ళు బాగానే సపోర్ట్ చేసుకున్నారు, వాళ్ళ గ్రూప్ను కూడా వాళ్ళు బాగానే సపోర్ట్ చేసుకున్నారు. మా గ్రూప్లో మేము మాట్లాడుకునే మా ఇష్టం అని ప్రియ మాట్లాడి, మా గ్రూప్లో మేము మాట్లాడుకున్న పాయింట్లు తీసుకుని వచ్చి నువ్వు నామినేట్ చేసావు అన్నట్టుగా ప్రియ గారు అడగడం జరిగింది. సో ఆ గ్రూపు ఈ గ్రూపు 2 గ్రూపులు కూడా గట్టిగానే ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకున్నాయి. సో దీంట్లో ఏంటంటే మొత్తం మీద ఈ ఆర్గ్యుమెంట్స్ అంతా అయిపోయిన తర్వాత ప్రియ గారు అంటే మన దమ్ము శ్రీజ ఆడడం స్టార్ట్ చేసింది. ఆ ఏడుపుని కంట్రోల్ చేయడానికి ఎమాన్యుల్ బతిమాలితే, అన్న వదిలే అన్న, అనవలసినవి అన్ని అనేసేసి ఇప్పుడు వచ్చి తింగి వచ్చి నన్ను వాదారుస్తున్నా అన్న చందాన్ని ఆవిడ మాట్లాడడం జరిగింది. దీని తర్వాత కళ్యాణ్ పాపం బాగానే వాదార్చాడు ఎవరిని, మన దమ్ము శ్రీజని. సో మొత్తం మీద ఈ రోజు ఎపిసోడ్ అయితే మాత్రం కొన్ని మాటలు, కొన్ని తోటాలు, కొన్ని అనుకున్న పదాలు అన్నీ దొరలాయి అనమాట. సో కంటెంట్ అయితే బాగా వచ్చింది. సో దీని తర్వాత మిడ్ నైట్, దీని తర్వాత కంటిన్యూషన్ ఏంటంటే, మన మాస్క్ మ్యాన్ ఏదైతే ఉన్నారో, సో ఆయన తన వంట కార్యక్రమాలు అలాగే క్లీనింగ్ సెక్షన్లోని ఆయన నిమగ్నమై ఉన్నారు. ఇది కాకుండా మన ఎవరైతే ఉన్నారో మన డిమాండ్ పవన్ అయితే మాత్రం రీతు చౌదరిని ఓదార్చే పనిలో ఉన్నారనమాట. ఓదార్పు యాత్ర అయితే స్టార్ట్ చేసాడు ఆయన. సో కంటిన్యూషన్ బతిమాలతోనే ఉన్నాడు, నువ్వు నామినేషన్లో ఉన్నా నువ్వు నామినేట్ అవ్వరా, నువ్వు సేవ్ అయిపోతావు అని చెప్పేసి రీతు చౌదరితో మళ్ళీ తన పులిహార కలపడం స్టార్ట్ చేశాడు మన డిమాండ్ పవన్ అనమాట. అది ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించింది. సరే, నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్.